హలో అండి, మళ్ళీ వచ్చేసింది మీ చందమామ ఇంకొక చందమామ కథతో. ఈరోజు నేను మీకు చెప్పే ఆ చందమామ కథ పేరేంటంటే అచ్చిరాని పాలెకాపు. చైనాలో ఒక మారుమూల గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు. ఆయన పరమ కర్కోటకుడు. ఆయన కింద ఏ పాలెకాపు ఎక్కువ రోజులు పని చేయలేకపోయేవాడు. ఈయన వాళ్ళ చేత పని చేయించుకున్నన్నాళ్ళు హాయిగా పని చేయించుకొని తాను చెప్పిన పని సరిగ్గా చేయలేదని మిషపెట్టి నానా తిట్లు తిట్టి ప్రతి వాణ్ణి కాని డబ్బివ్వకుండానే పనిలోంచి పంపేస్తూ ఉండేవాడు. భూస్వామి దుష్ట స్వభావం తెలిసిన వాళ్ళు గనక ఆ ఊళ్ళో ఆయన కింద ఎవ్వరూ పనిచేసేవాళ్లు కారు. అయినా పొరుగుళ్ళ నుంచి అమాయకులు వచ్చి కొంతకాలం భూస్వామి దగ్గర పనిచేసి డబ్బులు ముట్టకుండానే వెళ్ళిపోతుండేవాళ్ళు. ఒకనాడు దూరప గ్రామం నుంచి చాలా అమాయకుడిలాగా కనిపించే ఒక కుర్రవాడు వచ్చి భూస్వామి ఇంట పని చేయటానికి కుదిరాడు. అబ్బాయి, నీకు ముందే చెప్పటం మంచిది. నేను చెప్పిన పనులు చెప్పినట్లు సక్రమంగా చేయకపోయావో నీకు కానీ కూడా ఇవ్వను సరికదా. పనిలోంచి ఆ క్షణమే పంపేస్తాను. తరువాత విచారించి లాభం లేదు. ముందే బాగా ఆలోచించుకో, తెలిసిందా అన్నాడు భూస్వామి. దానికేం భాగ్యం లేండి, చెప్పిన పని చేయకపోవడం తప్పేగా అన్నాడు కొత్త పాలెకాపు. వాడు పనిలో చేరి కోడి కూసింది మొదలు చీకటి పడేదాకా ఒళ్ళు దాచుకోకుండా పని చేస్తూ వచ్చాడు. ఒకనాడు భూస్వామి పాలెకాపుని పిలిచి, ఒరే, కొండ మీద వెదురు పొద్దలు ఆకులు తొడిగాయి గాని రేపు మన ఎద్దును తోలుకుపోయి వెదురు చిగుళ్ళు మేపుకురా. నువ్వు వెదురు చిగుళ్ళు కోసి ఎద్దు నోటికి అందించావు సుమా, దాన్ని హాయిగా మేయిని అన్నాడు. దానికేం భాగ్యం లేండి అన్నాడు పాలెకాపు. మర్నాడు ఉదయమే వాడు ఎద్దును తోలుకొని తిన్నగా కొండ మీది వెదుళ్ల పొదల దగ్గరికి తీసుకుపోయి దాన్ని ఒక వెదురు వాసానికి కట్టేశాడు. తరువాత వాడు దాన్ని ఒక పెద్ద బెత్తంతో బాదుతూ పైకెక్కు, ఎక్కవేం అని గట్టిగా అరవసాగాడు. దెబ్బలకు తట్టుకోలేక పాపం ఎద్దు వెదురు వాసం చుట్టూ అటు ఇటూ పరిగెత్తసాగింది. ఆ దారిన వెళ్లే వాళ్ళు ఇదంతా చూసి తమలో తాము నవ్వుకున్నారు. త్వరలోనే ఈ సంగతి భూస్వామికి తెలిసింది. ఆయన హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఆ ఎద్దును కాస్త చంపేస్తావట్రా అని అడిగాడు కోపంగా. మీకు తెలియదు, ఊరుకోండి సామి, దీనికింత పొగరా, పైకెక్కి చిగుళ్ళు మేయవే అంటే ఎక్కదు, చావగొడితే గాని దానికి బుద్ధి రాదు అన్నాడు పాలెకాపు. చాలే చాలే, నువ్వు దానికి వెదురు చిగుళ్ళు మేపవద్దు, ఇంటికి తీసుకుపో అన్నాడు భూస్వామి. ఇది జరిగినప్పటి నుంచి ఆయనకు పాలెకాపు మీద చెప్పలేనంత కచ్చగా ఉంది. వాణ్ణి ఎలాగైనా ఏదో ఒక సాకు చెప్పి డబ్బివ్వకుండా పంపేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఆ సాకు కోసం ఆయన తల పగలగొట్టుకొని ఆరంభించాడు. ఒకనాడు ఆయన తన పాలెకాపుతో, మన ఇంటిపైనున్న పెంకుల కప్పు చూసావట్రా, అది ఎంత విశాలంగా ఉంది గాని ఎందుకు పనికి రాకుండా ఉంది. కాబట్టి రేపు పొద్దున్నే దాని మీద నువ్వు కూరల మొక్కలు నాటు అన్నాడు. దానికేం భాగ్యం లేండి అన్నాడు పాలెకాపు. మర్నాడు తెల్లవారుతూనే వాడొక గుణపం తీసుకుని ఇంటి కప్పు పైకెక్కి పెంకులన్నిటినీ పగలగొట్టసాగాడు. కొన్ని పెంకు తునుకలు ఇంట్లో నిద్రపోతున్న భూస్వామి పైన పడ్డాయి. ఆయన ఉలిక్కిపడి నిద్రలేచి గబగబా బయటకొచ్చి తలెత్తి చూసి, పెంకుల్ని అలా పగలగొట్టేస్తున్నావు, నీకేం పోయే కాలం రా అన్నాడు పళ్ళు కొరుకుతూ. మీకేం తెలియదు, ఉండండి, మొక్కలు నాటడానికి కప్పంతా చుట్టగా తవ్వేస్తున్నాను అన్నాడు పాలెకాపు. ఒరే, నీకెంతో పుణ్యం ఉంటుంది, నువ్వు మొక్కలు నాటవద్దులే, ముందు కప్పు దిగరా అన్నాడు భూస్వామి ప్రాధేయపడుతున్నట్లు. ఇటువంటి వాడితో ఏం చెయ్యాలో భూస్వామికి తెలియలేదు. ఎండాకాలం వచ్చింది. నీరు చాలక భూస్వామి పొలాలలో వేసిన వేసవి పంటలు దెబ్బతింటున్నాయి. అలాంటి పరిస్థితిలో భూస్వామి తన పాలెకాపుతో, ఒరే, ఎండ దెబ్బకి మన చేలు మలమలా మాడిపోతున్నాయి గాని రేపు ఉదయమే మన పొలాన్నన్నిటినీ తెచ్చి భద్రంగా ఇంట్లో పెట్టు అన్నాడు. ఈ దెబ్బతో పాలెకాపు వదిలిపోతాడని భూస్వామి అనుకున్నాడు. ఓ, అదెంత భాగ్యం లేండి అన్నాడు పాలెకాపు. మర్నాడు భూస్వామి లేచేసరికి ఆయనకు పక్కన ఎవరో ఏదో చప్పుడు చేస్తున్నట్లు వినిపించింది. ఆయన బయటికి వచ్చాడు. పాలెకాపు పెద్ద పలుగు తీసుకుని ఇంటి ముందు గోడను చకచకా పడగొట్టేస్తున్నాడు. అప్పటికే ద్వారబంధాన్ని తీసి అవతల పారేశాడు. పెద్ద గోడ కొంచెం కొంచెం పడిపోతున్నది. ఏం చేస్తున్నావురా పశువా, నీకేమైనా మతిపోయిందా, ఆగు అన్నాడు భూస్వామి పట్టారని కోపంతో. మీకేం తెలీదు, ఊరుకోండి అంటూ పాలెకాపు గోడను శాంతం పగలగొట్టడంలో నిమగ్నుడయ్యాడు. ఆ పని మాంతావా మానవా అని భూస్వామి గద్దించాడు.
మరి పొలాలను ఇంటికి తెమ్మంటిరిగా అన్నాడు పాలెకాపు. ఇల్లంతా పడగొట్టమన్నానా అన్నాడు భూస్వామి. ఈ ముందు గోడన్నా అడ్డం తీయకపోతే మరీ అంత పెద్ద పొలాలను ఇంట్లోకి చేర్చడం ఎట్లా అన్నాడు పాలెకాపు ఎంతో అమాయకంగా. ఈ దెబ్బతో భూస్వామికి బుద్ధి వచ్చింది. ఈ పాలెకాపు ముందు తన ఎత్తులు పారవనుకున్నాడు. తరువాత ఆయన పాలెకాపుకు బోలెడంత డబ్బిచ్చి వాణ్ణి వదిలించుకున్నాడు. ఇలా కథ కంచికి మనం ఇంటికి.